కాసేపట్లో టీడీపీ కేంద్ర కార్యాలయానికి విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా వెళ్లనున్నారు. ముద్రగడ సంతాప సభలో తన వ్యాఖ్యలపై బోండా ఉమా వివరణ ఇవ్వనున్నారు. ఇక బోండా ఉమా నుంచి ఏపీ టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాస్, మంత్రి నిమ్మల రామానాయుడు వివరణ తీసుకుంటారు. ఆ తర్వాత నివేదికను సీఎం చంద్రబాబుకు పంపిస్తారు. కాసేపట్లో టీడీపీ కేంద్ర కార్యాలయానికి విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా వెళ్లనున్నారు. ముద్రగడ సంతాప సభలో తన వ్యాఖ్యలపై బోండా ఉమా వివరణ ఇవ్వనున్నారు. బోండా ఉమా నుంచి ఏపీ టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాస్, మంత్రి నిమ్మల రామానాయుడు వివరణ తీసుకుంటారు. ఆ తర్వాత నివేదికను సీఎం చంద్రబాబుకు పంపిస్తారు. రెడ్డికి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఈరోజు ఒక ముఖ్య ఘట్టం చోటు చేసుకుంటుంది. ముఖ్యంగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఇటీవల కాలంలో పార్టీకి వ్యతిరేకంగా చేస్తున్న వ్యాఖ్యలపై కూడా ఆయన్ని పిలిపించి వివరణ తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు ఈరోజు సాయంత్రం 4 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయానికి రావాలి అని కూడా ఆయన ఆదేశించారు. పార్టీ ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వీళ్ళెదురుని కూడా వివరణ తీసుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. మొన్న బోండా ఉమాకు ఫోన్ చేసి ఈరోజు సాయంత్రం 4 గంటలకల్లా పార్టీ కేంద్ర కార్యాలయానికి రావాలని పార్టీ కేంద్ర కార్యాలయ వర్గాలు తెలిపాయి. అయితే ఈరోజు ముఖ్యంగా కీలకమైన అంశాలు ఏంటంటే, ఆయన ముద్రగడ సంతాప సభలో, గుంటూరులో జరిగిన సంతాప సభలో ఆయన చేసిన వ్యాఖ్యలపైనే ప్రధానంగా వివరణ తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. దీనికి సంబంధించి ప్రధానంగా ఆయన 2019లో పార్టీ ఓడిపోవటానికి ముద్రగడ రాసిన లేఖలతో పాటు కాపులంతా కూడా తెలుగుదేశం పార్టీకి దూరం కావటం వల్లనే తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది అని చెప్పి వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటు మరింత అగ్గిరాజేసింది ఏంటంటే, తెలుగుదేశం పార్టీకి సంబంధించి కాపులు ఇప్పుడు పూర్తిగా అలజడిగా ఉన్నారు. కాపుల్లో ఒక రకమైన అలజడి ప్రారంభమైంది. ఇది అసంతృప్తికి దారితీయక ముందే దీనిపై తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీ హైకమాండ్ కూడా దీని మీద దృష్టి సారించాలి అని చెప్పి కూడా ఆ సభలో వ్యాఖ్యానించడమై కూడా హైకమాండ్ తీవ్ర అసంతృప్తిగా ఉంది. దీనిపై అదే రోజు ఈ వ్యాఖ్యలను పరిశీలించిన టీడీపీ హైకమాండ్ బోండా ఉమాని పిలిపించి వివరణ తీసుకోవాలి అని చెప్పి ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడిని ఆదేశించారు. ఇప్పటికే పల్లా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. అదేవిధంగా విజయవాడలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా ఈ సందర్భంగా టీడీపీ హైకమాండ్ పరిశీలించింది. అయితే వీటికి ముందు వెనక కట్ చేసి సోషల్ మీడియాలో పెట్టారని చెప్పి బోండా ఉమా అనుచరులు చెబుతున్నప్పటికీ కూడా ఈ వ్యాఖ్యలు కూడా కొంతమేరకు కూడా హైకమాండ్ అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. ప్రధానంగా ఇందులో తాను 2019 నుంచి 2024 వరకు కూడా పార్టీ తరఫున పనిచేశానని, పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పార్టీ కోసం పనిచేయటమే కాకుండా ఆ సమయంలో మాచెల్లలో కానీ గుడివాడలో కానీ తనపై హత్యాయత్నం జరిగిందని, అయినప్పటికీ కూడా వెనక్కిపోకుండా పార్టీ కోసం పనిచేశాను అని చెప్పి, కానీ 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత బయట పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఎక్కువ హల్చల్ చేస్తున్నారు అని అక్కడున్న ఒక పార్టీ నేత చేసిన వ్యాఖ్యలపై బోండా ఉమా స్పందిస్తూ ఇప్పుడు కూడా 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత తాను 2019 నుంచి 2024 వరకు కష్టపడినప్పటికీ కూడా మంత్రి పార్థసారథి, వాసంశెట్టి సుభాష్ ఇటువంటి వాళ్ళందరికీ కూడా మంత్రి పదవులు వచ్చినాయి. అంత మాత్రాన మనం ఆందోళన చెందకూడదు. కానీ మనం చంద్రబాబు నాయుడు ఆదేశాలను మనం పాటించాలి, ఆయన తీసుకున్న నిర్ణయాన్ని మనం పాటించాలి, అదేవిధంగా నేను తీసుకున్న నిర్ణయాన్ని మీరు పాటించాలి అని చెప్పి కూడా ఆయన కార్యకర్తలకు చెప్పారు. అంటే ఆయనలో తనకి పదవి ఇవ్వలేదు అనే అసంతృప్తి ఉంది అని చెప్పి ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతుందని, కానీ ఆయనకి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024లో సీటు ఇవ్వటమే కాకుండా పార్టీ విప్ పదవి కూడా ఇచ్చామని చెప్పి కూడా గుర్తు చేస్తున్నారు. నిన్న బోండా ఉమాతో మాట్లాడాల్సిన అంశాలపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు పార్టీ చెందిన సీనియర్ నేత జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో కూడా టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు. బోండా ఉమాకు కొన్ని విషయాలు స్పష్టం చేయాలని, ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ లైన్ దాటి మాట్లాడితే మాత్రం ఏ స్పేర్ చేయము అనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలి అని కూడా సీఎం ఆదేశించినట్టు తెలిసింది. పార్టీ లైన్ దాటి మాట్లాడే వాళ్ళు ఎంతటి సీనియర్ నాయకులైనా కూడా
ఉపేక్షించే ప్రసక్తే లేదు అని కూడా స్పష్టం చేయాలని ఆదేశించినట్టు తెలిసింది. ఇదే సమయంలో బోండా ఉమ్మ కూడా అదే రీతిలో స్పందిస్తున్నారు. బోండా ఉమ్మ కూడా తాను మాట్లాడిన అంశాలని అక్కడికి వెళ్ళి చెబుతానని, ఇందులో కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు అని చెప్పి, కాపుల్లో అలజడి ప్రారంభమైందని తాను చెప్పిన విషయం వాస్తవేనని, గుంటూరులో తాను మీటింగ్లో మాట్లాడానని, పైగా తాను వెళ్ళింది అక్కడ ముద్రగడ సంతాప సభకానని, అక్కడ ఎవరు కలుస్తారో తనకు ముందు తెలియదని కూడా చెప్పారు. అయితే బోండా ఉమ్మ మాత్రం అంతకు ముందు రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్లో వైసీపీ నేతలతో వేదికలు పంచుకోవద్దు అనే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. కానీ పార్టీ మాత్రం ఈ రోజు ఉన్న ఎజెండా ప్రకారం మాత్రం ఆయన చేసిన కామెంట్లపైనే ప్రధానంగా వివరణ తీసుకోవాలి అని చెప్పి నిర్ణయానికి వచ్చింది. అక్కడ వేదికను పంచుకోవటం అనే అంశం కూడా ప్రస్తావించే అవకాశం లేదు అని కూడా చెప్తున్నారు. మనం ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉన్నాం. మరికొద్ది సేపట్లోనే బోండా ఉమ్మ ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఆయన రావాల్సిందిగా కూడా కోరుతున్నారు. ప్రస్తుతం పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ముఖ్యంగా ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూడా ఆయన దీనికోసం చూస్తున్నారు. ఇప్పుడే బోండా ఉమ్మ కూడా వచ్చారు, మనకి లైవ్ ఫ్రేమ్లో కనిపిస్తున్నారు. బోండా ఉమ్మ కూడా దీనికి సంబంధించి వివరణ ఇచ్చేందుకు పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. ఆయన మరికొద్ది సేపట్లోనే వెళ్ళి ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఆయన మాట్లాడి వచ్చిన తర్వాత కూడా మీడియాతో మాట్లాడతారు అని చెప్తున్నారు. ఈరోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో 4 గంటలకు రావాలి అని చెప్పి కూడా ఆయన ఆదేశించారు. సార్ ఏమన్నా మాట్లాడతారా వెళ్లే ముందు? నమస్కారం. మీకు అన్ని తెలిసిన వాళ్ళు మీకేం మాట్లాడతాం మేము? అయితే మీరు అక్కడ మాట్లాడిన మాటల మీద కదా వాళ్ళు వివరణ అడుగుతారు. మీకు అవి కూడా మీకు తెలుసు. మీరు మాట్లాడమన్నాయగా మేము మాట్లాడింది. రామారావు వివరణ వాళ్ళు అడిగేదానికి వివరణ ఇచ్చేసి వెనక్కి వస్తారు. ఏదన్నా ఇక్కడ ఉన్నామంటే ఇక్కడే ఉండిపోతాం, పడుకోమంటే ఇక్కడే వచ్చాక మాట్లాడతారా మీరు మళ్ళా? ఓకే, చూద్దాం. మాట్లాడమని చెప్పాలిగా. ఓకే, ఆదేశిస్తే మాట్లాడతాం, లేదంటే వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ. ఇది బోండా ఉమ్మ చెప్తుంది. వాళ్ళు అడిగేదాన్ని బట్టి తాను సమాధానం చెప్తాను అని కూడా చెప్తున్నారు. ప్రధానంగా దీనికి సంబంధించి ఏంటంటే ఈరోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన వివరణ తీసుకోవాలి అని కూడా పార్టీ ముఖ్యంగా ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా ఇద్దరు కూడా ఆయన నుంచి వివరణ తీసుకోబోతున్నారు. ఆ వివరణ అనంతరం ఈ వివరణ వెంటనే తనకు తెలియజేయాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. వివరణ తరువాత ఆయన ఏం మాట్లాడతారు, పార్టీ ఏం అడుగుతుంది, ఈయన ఏం చెప్తారు అనే అంశాలకు సంబంధించి కూడా దీనిపై కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. తిరిగి వచ్చిన తర్వాత తాను మాట్లాడతాను అని కూడా హైకమాండ్ ఏం చెప్తే అది చేస్తాను అని కూడా బోండా ఉమ్మ చెప్తున్నారు. పవన్. థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.